నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖి హనుమాన్ మరియు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కామారెడ్డి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో అతి ముఖ్యమైన ప్రముఖమైన దేవాలయం 55 ఏళ్ల చరిత్ర గల మన పంచముఖి అండ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భక్తులు ఉదయం 3 గంటల నుండి దర్శనాలు చేసుకుంటున్నారు, జయప్రదం చేస్తున్నారు. వారికి సకల సౌకర్యాలు దేవస్థానం నుండి, కమిటీ వారి నుండి, మరి శ్రీవారి సేవా సమితి నుండి మరి దాతలు కూడా సహకారం చేస్తున్నారు. వారు ప్రసాద వితరణ ఇస్తున్నారు. భక్తులకు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయబడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యము, మరి క్యూ లైన్ సిస్టము, మరి ప్రసాదము, తీర్థ ప్రసాదాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మరి సాయంత్రం 6 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన గలదు. కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీమతి కృష్ణకుమారి బృందం గారిచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం అనేది కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరుతున్నాం. పంచముఖి హనుమాన్ టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఇంతకుముందు కమిటీ, పోయిన సంవత్సరం కమిటీ లేదు, ఇప్పుడు కమిటీ ఉన్నది. ఈఓ గారు ఉన్నారు, చైర్మన్, డైరెక్టర్స్ అందరం ఉన్నాము. కాబట్టి ప్రసాదాలు, పోలీస్ సిబ్బంది, పోలీసు కానీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సోర్సెస్ కానీ, ప్రసాదాలు, టిఫిన్స్ అన్నీ ముఖ్యంగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇది కామారెడ్డిలోని పట్టణంలోని మన శ్రీ పంచముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం మా వార్డులో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే సుమారు ఇది 55 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి కామారెడ్డి పట్టణ ప్రజలు మొత్తం అధిక సంఖ్యలో, ఎందుకంటే 1000 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు ఇది దర్శనం దాకా లైన్ కట్టి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాలు వైకుంఠ ఏకాదశి ఇది దర్శనం చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంచి మంచి వాళ్ళకు ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాడని దేవుడు నమ్మకంతో ప్రతి ఒక్కరు దర్శించుకోవడం జరుగుతుంది. ఇది మా కాలనీ వాసులను కూడా మేము అందరం కలిసికట్టుగా ముందుండి సేవారి కార్యక్రమంలో నిలబడి మరీ చేస్తాం మేము. ఎందుకంటే ఇది బాగా పెద్ద తిరుపతి తర్వాత మా దగ్గర ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీనికి ఇంత భక్తుల ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అందరం పోలీసు వాళ్ళు కానీ, మా గల్లీ వాసులు కానీ, కమిటీ వాళ్ళు కానీ అందరం కలిసి చాలా నిర్వహిస్తున్నాం. ఇలా మంచిగా చూడాలని మేము భగవంతుని మేము కోరుకుంటున్నాం. వచ్చిన జనాలకు కూడా దేవుడు మంచి ఆశీస్సులు ఇచ్చి సౌకర్యంగా ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. ఈ కామారెడ్డిలో కామారెడ్డిలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంలో తిరుపతి తర్వాత తిరుపతి అంటే కామారెడ్డిలో వెళ్తున్న వెంకటేశ్వర స్వామికి ఇవాళ మార్నింగ్ 3:30 నుండి పబ్లిక్
భారీగా తరలి వచ్చారు. మళ్ళీ ఇంకోటి దానికోటి పబ్లిక్ ఈ మా పబ్లిక్ ప్లేసు మా ఆలయ మా కమిటీ చైర్మన్, మా డైరెక్టర్లు, మా ఈవో ప్లస్ మా గల్లీ సభ్యులు, ఈ శ్రీవారి కమిటీ అందరూ మనకు సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీసులు కూడా మనకు సహకరిస్తున్నారు. మన ప్రసారం కూడా చాలా వస్తుంది. అన్నీ మంచిగా వస్తున్నాయి. అందరికీ లేకుండా ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ శుభాకాంక్షలు. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు.